హాయ్ అండి, నమస్తే. పుల్ల మామిడికాయలు వచ్చాయండి. మనం దీంతో ఆవకాయ పెట్టుకుందామా? పుల్ల ముక్కల ఆవకాయ. స్వాతి గారు అలా ఆ రోజు ఆవకాయ తిన్నారు కదా, మీరు చూసే ఉంటారు. చాలా బాగుంది. ఆ రోజు చాలా టేస్ట్ బాగుంది అన్నారు కదా. ఆ రోజు పెట్టిన పుల్ల ముక్క ఆవకాయ ఎలా పెట్టానో చేసి చూపిస్తాను, మీరు వీడియో చూసేయండి. ఈ మామిడికాయలు ఫ్రెష్గా ఇప్పుడిప్పుడే వస్తున్న సోనరేఖ మామిడికాయలు అండి. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. పుల్ల ఆవకాయ చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి ఇవి ఇంకా కొంచెం ముదరాలు కాబట్టి ఇప్పుడు చిన్న ముక్కలు పుల్ల ఆవకాయ పెట్టి మీకు చూపిస్తాను. ఈ మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఆవకాయ పెట్టుకుందామండి. లేకపోతే చిన్న తడి ఉన్న ఆవకాయ పాడైపోద్ది. చూసారు కదండి, మామిడికాయ తొడుగు తీసేసుకొని కొంచెం ఇలా అంటుంటే మనకి ఆ జీడి వస్తుంది పైకి. దాన్ని కొంచెం గుడ్డతో తుడిచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటిని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న తరుగు చూడండి, మనం పొటాటో ఎలా తరుక్కుంటాం అలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తొక్కతోనే తరుక్కోవాలండి. చూసారు కదండి, ఇలా చిన్న చిన్న ముక్కలు ఎలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని గ్లాస్తో కొలుచుకుందాం. చూసారు కదండి, ఈ గ్లాస్తో మనకి 5 గ్లాసులు అయ్యింది. ఈ 5 గ్లాసులు ఈ బౌల్లో తీసుకుందాం. ఈ గ్లాస్తో మనకి 5 గ్లాసులు ముక్కలు వచ్చాయి కదండి. దీంతోనే కొలతల ప్రకారం మీకు ఏవేవి ఐటమ్స్ వేసుకోవాలో చెప్తాను. గ్లాస్తో 5 గ్లాసులు ముక్కలు అయ్యాయి కదా, దానికి కారం 1 గ్లాస్ తీసుకుందాం. చూడండి, ఈ కారం ఇలాగా వేసుకుందాం. ఇదే గ్లాసులోకి ఆవు పిండి తీసుకుందాం. 2 ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి. అవి పాయలు ఒలిచేసుకొని తొక్క తీసేసుకొని ఇందులో వేసుకుందాం. మెంతులు 1 స్పూన్ తీసుకుందాం. ఇప్పుడు సాల్ట్ కూడా 1/2 కన్నా కొంచెం తక్కువ తీసుకుందాం. కావాలంటే మనకి సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇవి కొలతల ప్రకారం మనం తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ కూడా అలాగే వేసుకుందాం. ఇప్పుడు ఈ గ్లాస్తోని మనం అన్ని తీసుకున్నాం కొలతల ప్రకారం కదండి. ఆయిల్ కూడా ఈ గ్లాస్తోని గ్లాస్ నిండా తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్తోని మనం వేరుశనగ నూనె తీసుకుందామండి. వేరుశనగ నూనె అన్నా వేయచ్చు, లేకపోతే నువ్వుల నూనె వేయచ్చు. కానీ వేరుశనగ నూనె కమ్మగా ఉంటుంది. దీంట్లోని ఆ ఫ్లేవర్ గట్టని చాలా బాగుంటుంది పచ్చళ్ళకి. దీన్ని బాగా కలుపుకోవాలి. మనకి ఆవకాయ ఫస్ట్ పెట్టిన రోజు కానీ టేస్ట్ చూస్తానండి, చాలా బాగుంటుంది. ఆ ఘాటంతా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అందుకే అంటారు కొత్త పచ్చడి కొత్త ఆవకాయలు చాలా టేస్ట్ ఉంటాయి. చూసారు కదండి, ఆయిల్, కారం, ఉప్పు అన్నీ ఎంత బాగా పట్టాయో ముక్కలకి. ఏదైనా కొత్త ఆవకాయ అంటే ఆ టేస్టే వేరు కదండి. ఆవకాయ అన్న పచ్చళ్ళు అన్న మనకి మామిడికాయలు వచ్చిన కొత్తలో పెట్టుకున్న టేస్ట్ అస్సలు మర్చిపోలేం, అంత టేస్ట్ ఉంటాయి. ఇది బాగా కలుపుకోవాలండి. నూనె, ఉప్పు, కారం ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మనకి వెల్లుల్లిపాయలు వేసాం కదండి మెంతులోని, ఆ ఫ్లేవర్ మనకి రేపటికి చాలా బాగుంటుంది. ఇట్లా ఊరిన తర్వాత మంచి టేస్ట్ కమ్మగా ఉంటుంది. చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో, ఆ కలర్ చూసే మనకి ఆవకాయ తినాలనిపిస్తుంది కదా. చూసారు కదండి ఆవకాయ. దీన్ని మనం గాలి ఆడకుండా గాజు సీసాలో కానీ జాడీలో కానీ మనం నిల్వ ఉంచుకున్నామంటే 1 ఇయర్ పైనే మనకి వస్తుందండి ఆవకాయ. ఈ ఆవకాయని డబ్బాలోకి స్టోర్ చేసుకుంటానండి. రేపు ఈ ముక్కలు బాగా ఊరి ఆయిల్ పైకి తేలిన తర్వాత మీకు చూపిస్తాను రేపు.
నిన్న ఆవకాయ కలిపి ఉంచాం కదండి, ఈ రోజు ఎలా ఊరిందో మనం చూద్దాం. చూసారు కదండి, మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఆవకాయ కూడా మంచి కలర్ లో ఉంది కదా. మూత తీసేసరికి మంచి ఫ్లేవర్ ఎంత బాగా ఉందో. ఒకసారి కలుపుకుందాం ఇలాగా. ఇది పుల్ల మొక్కల ఆవకాయ అంటే మాకు కూడా మొక్కల పచ్చడి అంటారు. అదే ఉగాది ముందు వచ్చే కాయల్ని పడుతుంటాయి. అంటే మనకి ఇంకా కొత్తది కాయ ఫస్ట్ స్టార్టింగ్ పెడితే ఆ టేస్ట్ బాగుంటది. అవునవును, క్యాటరింగ్ పచ్చడి అని కూడా అంటారండి వీటిని. అంటే ఎప్పటికప్పుడు పట్టేది కాయ మనకు దొరికినప్పుడల్లా ఇలా పట్టుకుంటాం. అంటే అమ్మ చేసేవారు చూసేదాన్ని కదా, పక్కన మా ముక్కలు కోయడం అలాంటివి గట్రా అలవాటు కదా. అదే అవును, మా అత్తగారు చేస్తుంటారు మొక్కల పచ్చడిని. ఫస్ట్ వచ్చే కాయలతో చేస్తారు ఇలా. అయితే మీకోసం వెయిటింగ్. కొంచెం టేస్ట్ ఎలా ఉందో రైస్ లోని చెప్పాలి. మీరు అడగక్కర్లేదు, ఎందుకంటే అది చూస్తే నేను కంపల్సరీ తినేస్తాను. ఆహా, ఓకే. ఏదైనా సాయంత్రం అప్పుడు ఆకలేస్తుంటారు కదండి, 4 గంటలు అప్పుడు ఈ ఆవకాయ అన్నం కలుపుకొని, శైలజ గారు నాకు ఒక చుక్క నెయ్యి కావాలి. ఇదిగోని మీకోసం పట్టుకున్నా. ఇది ఇలా అయింది. అది ఈ నెయ్యి కూడా ఇలా కలుపుకొని తింటే చాలు. కొత్త ఆవకాయ కదా, ఆవపిండి అది మంచి స్మెల్ వస్తుంది. శైలజ గారు మీరు కలపడం చూస్తేనే అబ్బాయి తినాలనిపిస్తుందండి. అయ్యో, నేనే పెడతాను. ఇలా ఒక విషయం చెప్పనా, ఇలా ఆవకాయ కలుపుతున్నప్పుడు అలాగా ముద్దలో పెట్టించుకొని తినడం కూడా ఇదే. మా ఇంట్లోనే ఆవకాయ పెట్టినప్పుడు ఇలాగే పెట్టి తింటూ ఉంటాం అందరం. స్వాతి గారు, కొత్త ఆవకాయ. కొత్త ఆవకాయ. సూపర్. మాటలు ఆవపిండి, కారం ఇవన్నీ మొత్తం మెంతిపిండి ఇవన్నీ మిక్స్ అయ్యి కొత్త ఆవకాయ. కొత్త ఆవకాయ. మాటలు లేవు, చూసారు కదా. ఘాటుగా ఉంటది, కమ్మగా ఉంటది. చిన్న చిన్న ఆవకాయ ముక్కలు వస్తున్నాయి చూసారా, అది కొరుకుతుంటే చిన్న పుల్లగా ఉన్నాయా, నాకు గొప్ప ఇష్టం అండి. శైలజ గారు, ఆవకాయ మాత్రం ఒక్క రేంజ్ లో అదిరిపోయింది. నాకు ఉండబట్టలేక అందుకే వచ్చినట్టు అన్నం పెట్టుకొని తినేసాను. బాగుంది కదా. అయితే సూపర్. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే ప్లీజ్.